హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్లో ఉన్నటువంటి కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి డిజైనర్ శారీస్ చూపించడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు మనం టోటల్గా డిజైనర్ ప్యాటర్న్స్ చూద్దాము. ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఇకత్ పట్టులో డిజైనర్స్, పట్టు లైట్ వెయిట్స్, డిజైనర్ శారీస్ చూద్దాం. ఫస్ట్ శారీ ఇకత్ పట్టు. ఇకత్ ఇప్పుడు ఎక్కువ రన్నింగ్ ఉన్నటువంటి శారీ, దాంట్లో కూడా డిజైనర్స్ వచ్చాయి. రన్నింగ్ మోడల్లో కూడా మనం 25% అలా డిస్కౌంట్ ఇస్తున్నామండి. ఓకే, రన్నింగ్ మోడల్లో కూడా డిస్కౌంట్ అంటే ఇప్పుడు ఈ శారీ ఇకత్ పట్టులో పర్టికులర్గా ఇకత్ పట్టులో మనం 25% అలా డిస్కౌంట్ ఇస్తున్నాం. మొత్తం 3 కలర్స్ వేరియేషన్ తో చాలా డిఫరెంట్ గా ఉందండి ఈ ప్యాటర్న్ ఇకత్ పట్టు శారీ. దీంట్లో మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో 25% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఇది మాత్రం 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. 2 డిఫరెంట్ స్టైల్స్ లో ప్యాటర్న్ తీసుకున్నారు. ఎక్కువ ఇకత్ పట్టులో మనకి పళ్ళు అంటే మొత్తం కూడా ఇదే టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది, కానీ మెయిన్ శారీలో మాత్రం డిఫరెంట్ డిజైన్స్ కలర్ఫుల్ గా ఇస్తూ ఉంటారు. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక లేయర్ లాగా జరీ ఇచ్చారు కదా. ఎడ్జ్ లో చూసినట్లయితే కనుక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ తో లైన్స్ ఇచ్చారు. టోటల్ గా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో 1 మీటర్ పళ్ళు అనేది ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అలాగే మెటీరియల్ కూడా స్మూత్ మెటీరియల్ వస్తుంది అనమాట. 3 కలర్స్ మల్టీ కలర్. ఇలాంటి క్రీపర్ అనేది మనకి కింద ఇస్తూ ఉంటారు, కానీ ఇక్కడ అలా కాకుండా షోల్డర్ పార్ట్ లో అంతా కూడా బర్డ్స్ డిజైన్ అనేది కనిపించే విధంగా ఉంది. ఫస్ట్ మనం బోర్డర్ పార్ట్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన మనకి జరీతో ఇచ్చారు. ఇది బ్లాక్ కలర్ లో మిక్స్ అవడం వల్ల ఏంటంటే యాంటిక్ కలర్ కాంబినేషన్ జరీ కనిపిస్తుంది కొంచెం. దీని కింద చూసినట్లయితే ఇకత్ మనకు ఒక లైన్ ఇకత్ డిజైనర్ లైన్ ఇచ్చారు. దానిపైన అంతా కూడా మనకి పికాక్స్ డిజైన్, థ్రెడ్ వర్క్ లోనే ఇకత్ టైప్ ఆఫ్ డిజైన్ కొంచెం బిగ్ బోర్డర్ స్టైల్లో ఉండే విధంగా, అది కూడా మనం అంటే స్టెప్స్ పెట్టకుండా ఉన్నట్లయితే ఇది మనకి ఫ్రంట్ షోల్డర్ పార్ట్ వచ్చే విధంగా ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ వదిలేశారు, ఎందుకంటే పైన డిజైన్ వచ్చింది కింద డిజైన్ వచ్చింది కాబట్టి మధ్యలో మనకి ఎల్లో కలర్ ప్లెయిన్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే చాలా కలర్ఫుల్ లేడీస్ ఫేవరెట్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ పింక్ ఉంది కాబట్టి బోర్డర్ కూడా మనకి పింక్ కలర్ విత్ జరీ మిక్స్ ఉంటుంది. ఇక్కడంతా కూడా ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ డాట్ లాగా ఇచ్చారనమాట, అంటే అక్కడక్కడ చిన్న డాట్స్ లాగా మనకి చాలా దగ్గర వైట్ ఇచ్చే లోపల చాలా అందం వచ్చింది. సారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉంది. ఓకే, దీనిపైన 25% మనకి డిస్కౌంట్ కూడా ఉందండి ఇక్కత్ టైప్ ఆఫ్ సారీస్ పైన. దీనికి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ అనేది పళ్ళు బ్లాక్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి టోటల్గా బ్లాక్ కలర్ ఇచ్చారు, కానీ మెయిన్ శారీలో 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 కలర్స్లో మనకి వన్ ఆఫ్ ది కలర్ బ్లాక్ కలర్, ఇంకా మిగిలినవి 2 కలర్స్ కదా, ఎల్లో అండ్ పింక్. ఆ కలర్తో మనం ఏదైనా ప్యాచెస్ కానీ లేదు అంటే సింపుల్గా గోట్ వర్క్ చేయించుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్లాక్ కలర్ పైన. ఈ శారీ కాస్ట్ వచ్చి 7200 పడుతుంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్పామండి. ఇప్పుడు వరకు ఉంటుందండి డిస్కౌంట్? 1 మంత్ ఉంటుందండి ఇకత్లో. ఒక 1 మంత్ అంటే కొద్ది రోజులు మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ టిష్యూ పట్టు అండి. టిష్యూ పట్టులో చెక్స్ మల్టీ కలర్. ఇది టోటల్ గా మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఈ పళ్ళులో వచ్చేసరికి కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్ జరీ అనేది మిక్స్ అయ్యే విధంగా క్రాస్ లైన్స్ తీసుకున్నారు. టోటల్ సారీ చూసినట్లయితే మల్టీ కలర్ చెక్స్ బాగుంటుందండి. చెక్స్ కూడా జరీ లైన్స్ ఇచ్చారు. ఈ లైన్ అంతా జరీ ఉంటుంది. దాంట్లో ఇటువైపు లైన్ మనకి ఎల్లో, తర్వాత బ్లాక్ అండ్ గ్రీన్ కలర్. ఈ లైన్స్ వచ్చేసరికి ఏంటంటే ఒక బ్లాక్ వచ్చేసరికి మనకి మంచి షైనింగ్, ఒక బ్లాక్ వచ్చేసరికి పట్టు మెటీరియల్ కనిపిస్తుంది. ఇది మిడిల్ పార్ట్ మొత్తం కూడా 3 కలర్స్ వేరియేషన్, గ్రీన్, బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. పైన మాత్రం జరీతో చిన్న బోర్డర్ లాగా స్టైల్ ఇచ్చారు అంతే, కానీ కింద మాత్రం మనకి బోర్డర్ అనేది వేరియేషన్ తెలుస్తుంది. సపరేట్ గా బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో లైన్స్ లాగా కనిపిస్తుంది అనమాట. అగైన్ మళ్ళీ చెక్స్ తోనే విత్ టిష్యూ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కలర్స్ బాగున్నాయి. కలర్స్ డిజైన్స్ కూడా చెక్స్ లో వెరైటీ చెక్స్ బాగున్నాయి. ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి. ఈ సారీకి బ్లౌజ్ అండి. ఈ సారీకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి. అంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ కలర్ మీద జరీ లైన్స్ ఇచ్చారు కదా, పళ్ళులో టోటల్ బ్లాక్ వచ్చింది కదా, బ్లాక్ కలర్ బ్లౌజ్. దానికి చిన్న బోర్డర్స్ అని చిన్న కడ్డీ బోర్డర్ టోటల్ గా కాంట్రాస్ట్ ఇచ్చారు. మల్టీ కలర్ కాబట్టి ఎల్లో బ్లౌజ్ కానీ గ్రీన్ బ్లౌజ్ కానీ కూడా వేసుకోవచ్చు. బ్లాక్ కలర్ కి మనం గ్రీన్ అండ్ ఎల్లో కలర్ తో గోట్ వర్క్ కూడా మెటీరియల్ కూడా ప్యూర్ పట్టు అండి. బ్లౌజ్ పట్టు, సారీ మొత్తం ప్యూర్ పట్టులో టిష్యూ మోడల్. ఈ సారీ కాస్ట్ వచ్చి 3300 పడుతుంది. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 3300 రూపీస్ ఓన్లీ. దీంట్లో నంబర్ ఆఫ్ డిజైనర్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచి కళాక్షేత్ర పట్టు అండి. బ్రైడల్ కలెక్షన్. సారీ అంతా కూడా బిగ్ సైజ్ లో ఫ్లవర్స్
ఆల్ ఓవర్ వచ్చాయి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే ఇది కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చిందండి. దీంట్లో మనకి 3 కలర్స్ కాంబినేషన్ కనిపించే విధంగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కానీ బ్యాక్గ్రౌండ్లో మాత్రం మనకి ఇక్కడ మిడిల్ పార్ట్లో లోటస్ ఫ్లవర్ ఏదైతే కనిపిస్తుందో ఆ కలర్ ఉంటుంది. ఆ కలర్ పైన ఒక లేయర్ లాగా మనకి జరీ ఇచ్చారు. ఒక ఫ్లవర్ చూసినట్లయితే పింక్ కలర్ థ్రెడ్ వర్క్, ఇంకొకటి ఏమో కట్ వర్క్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కలరే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మనకి పట్టు థ్రెడ్తోనే ఎల్లో కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్, ఇంకొకటి వచ్చేసరికి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఫ్లవర్ డిజైన్. అంటే 4 ఫ్లవర్స్ ఇచ్చారు. ఎడ్జ్ లో చూసినట్లయితే క్రాస్ లైన్స్, 2 సైడ్స్ కూడా డాట్ టైప్ లో మనకి పింక్ కలర్, అది కూడా ఓన్లీ 1 సైడ్ మాత్రమే మనకి బోర్డర్ అనేది ఉంటుంది. టోటల్ గా 1/2 మీటర్ పైననే ఉంటుంది బోర్డర్. సారీ ఆల్ ఓవర్ రాయల్ బ్లూ అండి, మంచి బ్లూ కలర్. టోటల్ అంతా కూడా ఇదే కలర్ ఉంటుంది సారీ ఆల్ ఓవర్ మొత్తం. బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ ఉంటుందండి. పైన వచ్చేసరికి కొంచెం స్మాల్ సైజ్, కింద దీనికన్నా కొంచెం లెంతీగా ఇచ్చారనమాట. కడ్డీ బోర్డరే ఉంటుంది. కానీ ఈ సారీకి మెయిన్ వచ్చేసరికి మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి డిజైన్ అండి. దీంట్లో ఏంటంటే మొత్తం అంతా కూడా జరీతో హెవీగా ఫిల్లింగ్ చేసేసి దాంట్లో కట్ వర్క్ స్టైల్లో మనకి డిజైనింగ్ ఇచ్చారనమాట. మెయిన్ అంటే కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తోనే మనకి డిజైన్ అనేది క్రియేట్ చేశారు. దానివల్ల ఇంత బిగ్ సైజ్లో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చినా కూడా ఎక్కడా కూడా గాడిగా అనేది అనిపించకుండా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. టోటల్ శారీ ఎండింగ్ వరకు కూడా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది బ్రైడల్ కలెక్షన్స్లో. దీనికి బ్లౌజ్ చూద్దాము. పళ్ళు కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్ కూడా రేర్ కలర్స్ అండి. ఈ కలర్ అనేది ఎక్కువ ఏంటంటే ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ ఫాలింగ్ మెటీరియల్స్ లో ఇస్తూ ఉంటారు. పట్టులో చాలా తక్కువ వస్తుంది ఈ కలర్స్, కానీ అదే లుక్ వచ్చే విధంగా మనకి అంత డిఫరెంట్ గా ఉండే విధంగా పట్టులో ఇచ్చారనమాట ఈ 2 కలర్స్ కాంబినేషన్. దట్టు మనకి సేమ్ అండి, ఏదైతే మనకి సారీలో బోర్డర్స్ ఇచ్చారో పైన స్మాల్ సైజ్, కింద కొంచెం బిగ్ సైజ్, సేమ్ బోర్డర్స్ అనేది కంటిన్యూ చేశారు. ఈ పట్టులో డిజైన్స్ చాలా బాగా వచ్చున్నాయండి. అంటే సేమ్ డిజైన్ అండి, కలర్స్ కళాక్షేత్ర పట్టులో చాలా డిజైన్స్, చాలా వెరైటీస్ వచ్చున్నాయి. ఓకే, కళాక్షేత్ర కంచి కళాక్షేత్ర పట్టులో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. ప్యూర్ అంటే మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ బ్రైడల్ కలెక్షన్ టైప్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి 7,800 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ 7,800 రూపీస్ ఓన్లీ. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సొగస్యూడ్ తర్మాలో ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్యూడ్ తర్మా. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ పట్టు అండి. పట్టులో లైట్ వెయిట్ లో లైట్ కలర్. సారీ అంతా లైట్ కలర్ ఉన్నా కూడా పళ్ళు అనేది చాలా బ్రైట్ గా ఇచ్చారనమాట. దీంట్లో ఓన్లీ బోర్డర్స్ లో మాత్రమే 2 లైన్స్, అది కూడా మనకి పెద్ద ఎక్కువ హెవీగా కాకుండా సింపుల్ గా ఉన్నటువంటి జరీ లైన్స్ తీసుకుని మిగిలినంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి ఈ డిజైన్ వచ్చింది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. గోల్డ్ స్పాట్ కలర్ కాంబినేషన్ పైన మనకి ఈ ఫ్లవర్ డిజైన్ అనేది ఎల్లో కలర్ తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్, అది కూడా మిడిల్ పార్ట్ లో ఉంటుంది. ఎడ్జ్ లో చూసినట్లయితే మనకి ఆర్టిన్ షేప్ లో ఉన్నటువంటి లీఫ్ వర్క్ డిజైన్ వచ్చింది. ఇది కూడా ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఈ బోర్డర్. ఇదేంటంటే ఆరెంజ్ కలర్. మెయిన్ సారీ వచ్చేసరికి పళ్ళు బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి గోల్డ్ స్పాట్ కలర్ వచ్చింది కదా, అయినా కూడా దానికి దగ్గర కలర్ లో ఆరెంజ్ కలర్ లో ఇచ్చేసరికి ఇంకా మంచి కలర్, మంచి లుక్ వచ్చింది. సారీ మొత్తం కూడా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుందండి. బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా కలర్స్ వేరియేషన్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి కలర్ వేరియేషన్ ఉంటుంది. పైన గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. కింద కూడా మనకి సేమ్ సైజ్ బోర్డర్ ఉంటుంది. ఈ కలర్ లో మనకి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేశారనమాట. ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే మనకి సారీకి తగ్గట్టుగా మంచి కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఫ్లవర్స్ డిజైన్ మొత్తం పింక్ అండ్ గ్రీన్ అండి. పింక్ అండ్ గ్రీన్ అండి. సారీ ఆల్ ఓవర్ కూడా అంతే దగ్గరలో. అది మరి స్మాల్ సైజ్ లో కాకుండా థ్రెడ్ వర్క్ లోనే మనకి స్టైలిష్ గా లుక్ వచ్చే విధంగా పింక్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు. గ్రీన్ కలర్ కాంబినేషన్ లీఫ్ అండ్ క్రీపర్ పార్ట్. టోటల్ సారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. గోల్డ్ స్పాట్ బోర్డర్స్ కూడా సేమ్ అండి. పైన గ్రీన్ కలర్, కింద మనకి గోల్డ్ స్పాట్ కలర్ ఉంది కదా, సేమ్ కలర్స్ కాంబినేషన్ తోనే మనకి హ్యాండ్స్ పార్ట్ లో డిజైన్ చేశారు. ప్లస్ గ్రీన్ కలర్ తో మనం ఏదైనా వర్క్ కూడా చేయించుకోవచ్చు పట్టు సారీ కాబట్టి. ఈ సారీ కాస్ట్ వచ్చి 6,150 పడుతుంది. 6,150 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మంచి కలర్స్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ కలర్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కాంచీవరం పట్టులో పసిడి పట్టు అని కొత్తగా వస్తుంది. కాంచీవరం పట్టులో పసిడి పట్టు అంటారు. క్యూట్ గా స్మాల్ సైజ్ లో ఫ్లవర్స్ డిజైన్ కి ఒక క్రీపర్ అనేది యాడ్ చేశారు. మెరూన్ కలర్ ఉంటుందండి. ఆ మెరూన్ కూడా డార్క్ మెరూన్ కాకుండా రెడ్డిష్ మెరూన్ కలర్ ఉంటుంది. దానికి పళ్ళు పార్ట్ చూసినట్లయితే టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ పళ్ళు. ఇక్కడ వన్ ఆఫ్ ది థ్రెడ్ కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు ఇచ్చారనమాట.
బ్లూ కలర్ బేస్ తీసుకుని ఎడ్జెస్ లో 2 సైడ్స్ కూడా కట్ వర్క్ స్టైల్లో ఒక చిన్న ట్రీని యాడ్ చేశారు. ప్లస్ మనకి ఒక క్రాస్ లైన్ ఇచ్చారు. ఈ బిగ్ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ ఉంటుంది. ప్లస్ మధ్యలో మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ కూడా యాడ్ ఉంటుంది. ఇదే థ్రెడ్ వర్క్ మనకి ఇక్కడ మధ్యలో బంచెస్ లో కూడా ఇచ్చారనమాట. ఒక లీఫ్ వర్క్ స్టైల్లో తీసుకుని ఎండింగ్ లో ఒక ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, మిడిల్ లో కూడా ఎల్లో కలర్, తర్వాత ఇక్కడ ఒక మ్యాంగో షేప్ లో కూడా ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్. ఈ సారీ మొత్తం ఓపెన్ చేసి బాగుంటుందండి. ఆల్ ఓవర్ కూడా చాలా బాగుంది. స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్ అండి, చాలా క్యూట్ గా ఉంది. దాంట్లో ఫ్లవర్ డిజైన్ కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్, ఒకటి ఎల్లో కలర్, ఇంకొకటి వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లూ. సారీలో ఏదైతే కలర్ ఉందో పళ్ళు ఆ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఈ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా టోటల్ లీఫ్ అండ్ క్రీపర్ అంతా కూడా గోల్డ్ కలర్. అది కూడా మొత్తం టోటల్ ఫిల్లింగ్ కాకుండా మధ్యలో ఒక ఈన టైప్ లో సారీ బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా ఇచ్చారనమాట. క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారు. చాలా క్యూట్ డిజైన్ ఇది. బోర్డర్ చూసినట్లయితే సేమ్ అండి, మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ ఇదే బోర్డర్ ఉంటుంది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ చూద్దాం. పళ్ళు అనేది బ్లూ కలర్ ఉంది కాబట్టి పళ్ళు కలర్ కాంబినేషన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనమాట సారీలో ఉన్న బోర్డర్. ఈ సారీ కాస్ట్ మన దగ్గర రేట్స్ చాలా రీజన్ ఉంటాయండి. అన్ని హోల్సేల్ మొగ్గం వీవర్స్ రేట్స్ చాలా తక్కువ రేట్ ఉన్నాయి. 5600 పడుతుందండి ఆల్ ఓవర్. 5600 రూపీస్ కి ప్యూర్ కంచి పట్టు సారీ అవైలబుల్ ఉందండి. ఆల్మోస్ట్ అన్ని కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో రీజనబుల్ ప్రైస్ కే ఉంటాయి. పట్టు మాత్రమే కాదు, ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు విఘ్నేశ్వరకి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టులో డిజైనర్ అండి, ఇది లంగావోని ప్యాటర్న్. పట్టులో డిజైనర్ లంగావోని స్టైల్. గ్రీన్ కలర్, ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ అండి. మనం రెగ్యులర్ గా చూసే గ్రీన్ కాకుండా పికాక్ గ్రీన్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ కలర్ ఉంది. దీనికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని టోటల్ గా మనకి డిఫరెంట్ గా డిజైన్ చేశారనమాట. ఫుల్ డిజైన్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి బ్రాడ్ గా ఉండే విధంగా తీసుకున్నారు. టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, మ్యాంగో క్రీపర్ వర్క్, క్రాస్ లైన్స్ అంటే జిగ్జాగ్ లైన్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ డిజైన్ మనకి ఇక్కడ రిపీట్ చేశారు, కాకపోతే స్మాల్ సైజ్ లో వచ్చింది. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో బిగ్ బోర్డర్, ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా మనకి ఈ లీఫ్ వర్క్ అనేది యాడ్ చేశారనమాట మిడిల్ పార్ట్ లో. ఇక్కడ చూసినట్లయితే మిడిల్ పార్ట్ ఒక బిగ్ సైజ్ లో మనకి మ్యాంగో షేప్ చూపించారు. ఆ మ్యాంగో షేప్ లోపలంతా కూడా చిన్న మ్యాంగోస్, ఫ్లవర్స్, క్రీపర్స్ తో ఫిల్ చేసి ఒక డిజైనర్ మ్యాంగోని యాడ్ చేశారనమాట. సారీ షోల్డర్ గ్రీన్ ఉంటుంది ప్లెయిన్. ఓకే, మొత్తం మంచి గ్రీన్ ఇస్తారు. ఇది అంటే లంగావోని స్టైలే కానండి, పాట్లీ పళ్ళు అంటారు కదా, ఓన్లీ కుచ్చిళ్ళ పార్ట్ లో మాత్రమే 1.5 మీటర్ మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. మనకి ఇక్కడంతా కూడా టోటల్ మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుంది. పళ్ళు చూస్తే టోటల్ గా డిజైనర్ పళ్ళు ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి బిగ్ సైజ్ లోనే కడ్డీ బోర్డర్స్ యాడ్ చేశారు. ఇక్కడ కుచ్చుల్లోకి వచ్చేకాడికి ఇలా ఉంటుందండి ఫిల్స్. ఓకే, కుచ్చిళ్ళలు చూసినట్లయితే ఒక 1.5 మీటర్ వరకు కూడా ఫుల్ డిజైన్ ఇచ్చారు. మనం పళ్ళు కలర్ ఏదైతే చూసామో పళ్ళు కలర్ సేమ్ పింక్ కలర్ తీసుకుని ఫిల్స్ కి పెట్టారు. మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కాంబినేషన్ మంచి పింక్ ఇస్తారండి. పింక్ కూడా బ్రొకెట్ స్టైల్. అంటే కింద కుచ్చిళ్ళ పార్ట్ లో ఏదైతే డిజైన్ ఇచ్చారో మనకి మిడిల్ పార్ట్ లో సేమ్ డిజైన్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ప్లస్ 2 సైడ్స్ బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 7950 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7950 రూపీస్ కి అవైలబుల్ ఉంది. డిఫరెంట్ ప్యాటర్న్ అండి, పట్టు సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అస్సాం కోట అండి. అస్సాం కోట ఫ్యాబ్రిక్. అస్సాం కోటాలో మళ్ళీ ఇప్పుడు కొత్తగా టిష్యూ వస్తుందండి. టిష్యూ లైన్స్ ఇచ్చారు. లైట్ వెయిట్ ఉంటుందండి సారీ, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ కలర్ కూడా. ఓకే, పళ్ళు మెయిన్ కలర్, సారీ మెయిన్ కలర్ అంతా కూడా ఒకటే కలర్ ఉంటుందండి. లైట్ వీట్ కలర్ కాంబినేషన్, బేసిన్ కలర్ అంటారు కదా, సేమ్ ఆ కలర్ ఉంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే లోటస్ ఫ్లవర్ ని ఒక సన్ ఫ్లవర్ టైప్ లో లుక్ తీసుకొచ్చి కొంచెం డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. టిష్యూ లైన్స్ రావడం వల్ల ఏంటంటే అది కొంచెం మంచి షైనింగ్ కనిపిస్తుంది. ప్లస్ 2 సైడ్స్ కూడా బోర్డర్ అనేది కడ్డీ బోర్డర్ లాగా తీసుకుని డాట్ టైప్ ఆఫ్ లైన్ ఇచ్చారు. చిన్న పళ్ళు అయినా కూడా మనకి బంచెస్ స్టైల్లో తీసుకున్నారు డిజైనింగ్ లో. సారీ ఆల్ ఓవర్ చాలా బాగుంటుందండి. బోర్డర్స్ మాత్రం టోటల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ తీసుకున్నారు. పైన వచ్చేసరికి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఆనియన్ పింక్ డార్క్ కలర్ కాంబినేషన్, తర్వాత బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్, తర్వాత టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. సేమ్ ఇదే టైప్ ఆఫ్ లుక్ కింద కూడా కనిపిస్తుంది, కానీ కొంచెం కలర్స్ అనేది చేంజ్ చేశారనమాట. కింద బార్డర్ చూసినట్లయితే లైట్ ఆనియన్ పింక్ కలర్ తో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. కింద గ్రే కలర్ కాంబినేషన్. మిడిల్ పార్ట్ లో టోటల్ గా ప్యూర్ బ్లాక్ కాకుండా చాక్లెట్ కలర్ లోనే డార్క్ కలర్ తీసుకుని దానిపైన మనకి పైథానిక్ క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. లోటస్ ఫ్లవర్ గ్రీన్ కలర్, అలాగే గోల్డ్ కలర్ తో బర్డ్స్ అండ్ క్రీపర్ అండ్ లీఫ్ పార్ట్ అంతా కూడా కలర్ మీద అలా కాంబినేషన్ ఇచ్చే లోపల చాలా మంచి అందం వచ్చింది. చాలా బాగుంది. సేమ్ డిజైన్ కాకపోతే సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇచ్చారు. సేమ్ డిజైన్ నే మనకి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారనమాట. టోటల్ సారీ అంతా కూడా ఇదే డిజైన్ ప్లస్ టిష్యూ లైన్స్ తో. ఈ సారీకి బ్లౌజ్ బ్లాక్ కలర్ టిష్యూ లైన్స్,
దాని మీద టిష్యూ లైన్స్ వచ్చి గ్రే కలర్ లో డార్క్ కలర్ కనిపిస్తుందండి. పైన వచ్చేసరికి ప్లెయిన్ బోర్డర్, కింద వచ్చేసరికి సారీలో డిజైనర్ బోర్డర్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ తో సేమ్ బోర్డర్ ని పైతాని బోర్డర్ ని కంటిన్యూ చేశారు బ్లాక్ కలర్ పైన. ఈ సారీ కాస్ట్ వచ్చి 2050 పడుతుందండి. 2050 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిఫరెంట్ సారీస్ చూసే ముందు సొగస్టుడి తర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్టుడి తర్మా. నెక్స్ట్ సారీ కోరా సిల్క్స్ లో కూడా ఇది కూడా టిష్యూ వెరైటీ వస్తుంది. కోరా సిల్క్స్ లో మెయిన్ సారీ కలర్ వచ్చేసరికి ఇక్కడ బ్రింజాల్ కలర్ ఏదైతే కనిపిస్తుందో ఆ కలర్ లోనే కొంచెం పింకిష్ కలర్ కాంబినేషన్ కల్నేతలో ఇచ్చారండి. పళ్ళు పాటు చూసినట్లయితే మనకు ఒక లీఫ్ షేప్ తీసుకున్నారు, మ్యాంగో షేప్ లో ఉన్నటువంటి ఒక లీఫ్ తీసుకుని అది మొత్తం కూడా మనకి జరీతో ఫిల్ చేశారు. ఇక్కడ ఏదైతే మనకి డిజైన్ కనిపిస్తుందో ఈ డిజైనింగ్ లో కలర్స్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నారు. గ్రీన్ అండ్ పింక్, బ్లూ అండ్ గ్రీన్, అంటే పింక్ అండ్ బ్లూ, ఇట్లా మనకి కలర్స్ అనేది వేరియేషన్ చూపించారు. ఇంకొక వన్ సైడ్ బోర్డర్ చూసినట్లయితే పైన కలర్స్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కూడా అదే కలర్స్ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే వచ్చింది. సారీ మొత్తం ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఒక నెమల్ పించం టైప్ లో ఉందండి డిజైన్ వచ్చేసి. ఇది కూడా మనకి బ్లాక్స్ వైజ్ గా ఒకటేమో టిష్యూ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకున్నారు, ఇంకొకటి బ్లూ కలర్ బ్లాక్, అంటే ఆపోజిట్ బ్లూ వచ్చిన చోట ఏమో గోల్డ్ కలర్, గోల్డ్ వచ్చిన చోట బ్లూ కలర్ ఇచ్చారు. పైన కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో పాటు విత్ బ్లూ కలర్ కూడా మిక్స్ చేశారు. ఈ సారీకి టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీలో స్పెషాలిటీ ఏంటంటే ఈ మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి డిజైన్ అండి గ్లాసీ లుక్ కనిపిస్తుంది. మొత్తం కూడా సారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కనిపిస్తూ దాని చుట్టూ అవుట్ లైన్ అంతా కూడా గ్రీన్ కలర్ ఒక చోట, పింక్ ఒక చోట, బ్లూ ఒక చోట, ఇట్లా మనకి కలర్స్ అనేది వేరియేషన్ చూపిస్తూ ప్లస్ బ్యాక్గ్రౌండ్ మొత్తం మళ్ళీ జరీ ఉంటుంది. అంటే అవుట్ లైన్ అనేది బ్రాడ్ గా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ అండి, బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి. పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో సారీ బ్లౌజ్ కాంట్రాస్ట్ లాగే వస్తుందండి, ఎందుకంటే సారీ అంతా టిష్యూ లాగా ఉంది కాబట్టి, గోల్డ్ ఉంది కాబట్టి. బోర్డర్స్ మాత్రం సారీలో ఎలా అయితే బోర్డర్స్ ఇచ్చారో టూ సైడ్స్ కూడా ఇదే బోర్డర్ ఇచ్చారండి సారీలో ఉన్న బోర్డర్ ని. ఈ సారీ కాస్ట్ వచ్చి 1650 పడుతుందండి. ఓన్లీ 1650 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. చందేరి అండి, చందేరిలో డిజైనర్ సారీ. టోటల్ సారీ అంతా డిజైన్, సారీ ఆల్ ఓవర్ కూడా ఇట్లా ఉంటుంది టోటల్ గా. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దామండి. బోర్డర్స్ చూసినట్లయితే పైన సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ లైట్ కలర్ కాంబినేషన్, అదే మెటీరియల్ అంటే ఫ్యాబ్రిక్ అనేది మనకి చేంజ్ చేస్తూ అదే కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన సన్నటి డాట్ డిజైన్ ఉన్నటువంటి ఇంకొక బోర్డర్ ఇచ్చారు. మెయిన్ సారీ చూసినట్లయితే టోటల్ గా గ్రీన్ కలర్ ఉంటుంది, అది కూడా మనకి డోరియా లైన్స్ ఇచ్చారనమాట. సెల్ఫ్ లైన్స్ పైన ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ ఉంటుందండి, హెవీ ఫిల్లింగ్ కాకుండా సేమ్ కలర్ గ్రీన్ కలర్ పైన గ్రీన్ కలర్ తోనే సన్నటి లైన్స్ లాగా మనకి లోపల ఫిల్ చేసి చైన్ స్టిచ్ తో మనకి అవుట్ లైన్ ఇచ్చారనమాట. లోటస్ ఫ్లవర్స్ బిగ్ సైజ్ లో ఉంటుంది, అలాగే క్రీపర్ పార్ట్ తో టోటల్ శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో హెవీ లుక్ కనిపించే విధంగా ఒక బోర్డర్ ఇచ్చారు. మొత్తం కూడా ఇది మనకి లంగావని స్టైల్ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే లంగావని స్టైల్ అనగానే మనకి టూ కలర్స్ వేరియేషన్ అనేది మనం ఎక్కువ అనుకుంటూ ఉంటాము, కానీ ఇక్కడ అలా కాకుండా సేమ్ కలర్ కాంబినేషన్ లోనే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు కదా. ఇక్కడ ఏంటంటే సింపుల్ గా చిన్న చిన్న ఫ్లవర్స్, అంటే షోల్డర్ పార్ట్ లో ఆల్ ఓవర్ డిజైన్ లో ఏవైతే మనకి ఫ్లవర్ డిజైన్ చూపించారో అవి సింగిల్ ఫ్లవర్స్ ని మాత్రమే ఇక్కడ ఇచ్చారు. యాజ్ ఇట్ ఈస్ గా కింద పింక్ కలర్ బోర్డర్ అనేది కామన్ గా టోటల్ ఎండింగ్ వరకు కూడా సారీ స్టార్టింగ్ నుంచి కంటిన్యూ అవుతుంది. లంగావని స్టైల్ కాకపోతే సేమ్ కలర్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ కూడా చాలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారండి. బోర్డర్ కలర్ ఓకే, బోర్డర్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ అనేది యాడ్ చేశారు. అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు క్యూట్ గా. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి 2475 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2475 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి? వీటిలో డిజైన్స్ కలర్స్ ఉన్నాయండి. ఇది చందేరి ఫ్యాబ్రిక్, చందేరిలో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ అండి. దీంట్లో నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, అలాగే నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. డిజైనర్ అండి, టోటల్ డిజైనర్ సారీ. షిమ్మర్ లో జార్జెట్ అండి, షిమ్మర్ జార్జెట్ కొత్తగా ఉంది ఇది. మొత్తం కూడా దాంట్లో మనకి షిమ్మర్ అంటే గోల్డ్ ప్రింట్ లాగా ఇస్తారు, ఇది అట్లా కాదండి, ఇది లోపల వీవింగ్ లోనే షిమ్మర్ వస్తుంది. ఇది బోర్డర్స్ లో కూడా మనకి టూ సైడ్స్ వేరియేషన్ ఉందండి. బోర్డర్ ఇక్కడ వచ్చేసరికి మైక్రో వెల్వెట్ తీసుకున్నారు, బ్లాక్ కలర్, దాని కింద కూడా బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ పైన మనకి సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉండే విధంగా డిజైన్ వచ్చింది. అక్కడక్కడ మనకి స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు. ఇది ఓన్లీ పైన షోల్డర్
షోల్డర్ పార్ట్లో ఉన్నటువంటి బోర్డర్ మాత్రమేనండి. మళ్ళీ హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే కింద బోర్డర్ అనేది మనకి చేంజ్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఏంటంటే వెల్వెట్ ఫ్యాబ్రిక్తో పాటు సాటిన్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి దానిపైన సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ లోపల ఫిల్లింగ్ అంతా కలర్ నాకు ఇచ్చేసి సిల్వర్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే కింద బోర్డర్లో ఉంటుంది. ఇది లంగావని స్టైల్ లంగావని అండి, కుచ్చులోకి చాలా బాగుంటుందండి. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇస్తారు. అంటే అక్కడ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి నెట్టెడ్ మెటీరియల్ సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ మనకి డిజైనింగ్ లో వేరియేషన్, ఈ బోర్డర్ అనేది కామన్ గా ఇచ్చారు. వెల్వెట్ బోర్డర్ పైన సాటిన్ బోర్డర్ లో వర్క్ ఇచ్చారు. అంటే మనం షోల్డర్ పార్ట్ లో పళ్ళు దగ్గర చూసిన డిజైన్, కాకపోతే పైన ఎక్స్ట్రా ఈ డిజైన్ ఇచ్చారనమాట. కొంచెం బిగ్ సైజ్ లో లెంతీగా ఉండే విధంగా కలర్ థ్రెడ్ తీసుకున్నారు. అది కూడా మనకి సిల్క్ థ్రెడ్ లోపల. ఇక్కడ నక్కీ కూడా యూస్ చేశారు. అక్కడ సేమ్ కలర్ కాంబినేషన్ కూడా అక్కడక్కడ కుందన్స్ కూడా ఇచ్చారు. ఇది 2.5 మీటర్స్ తర్వాత ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కుచిల్ల పార్ట్ మొత్తం కూడా సాటిన్ పెట్టికోట్ అండి. ఓకే, అంటే కుచిల్ల పార్ట్ లో నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ మనకి పెట్టికోట్ కూడా ఇచ్చారు. ప్లస్ బ్లాక్ కలర్ మైక్రో వెల్వెట్ టైప్ లోనే ఉంది కానీ ఇది సాటిన్ టైప్ ఆఫ్ లుక్ కూడా కనిపిస్తుంది. 2 సైడ్స్ నెక్స్ అలాగే 2 హ్యాండ్స్ కి కూడా మనకి ఫుల్ డిజైన్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి 4300 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. షిఫాన్ మీద డిజైనర్ సారీ అండి. షిఫాన్ లో ఇది వచ్చేసరికి మనకి షిఫాన్ అండి, ప్యూర్ షిఫాన్ మెటీరియల్. దీని మొత్తం కూడా పీచ్ కలర్ కాంబినేషన్ లో ఉంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా లంగావని స్టైల్లో ఉంది కాబట్టి దీనిపైన అంతా కూడా చిన్న చిన్న కుందన్స్ మాత్రమే ఇచ్చారు. టోటల్ గా మనకి ప్లెయిన్ ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ మీద బ్లాక్ కలర్ తో థ్రెడ్ వర్క్ అనేది యూస్ చేస్తూ అక్కడక్కడ మనకి సీక్వెన్స్ టచ్ కూడా చేశారు. ఇది షోల్డర్ పార్ట్ అండి. 3 సైడ్స్ కూడా మొత్తం కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కుచ్చులో చాలా బాగా ఇచ్చారు. సేమ్ ఫ్యాబ్రిక్ అండి. ఇక్కడ జార్జెట్ అది షిఫాన్ అండి, ఇది జార్జెట్ ఇచ్చారు. 2 ఫ్యాబ్రిక్స్ ని మనకి లంగావని స్టైల్లో ఇచ్చారండి. మొత్తం కూడా బ్లాక్ ప్రింట్ స్టైల్లో మనకి ఇచ్చారనమాట. మెయిన్ కలర్ వచ్చేసరికి క్రీమ్ ఉంటుంది, దానిపైన బ్లాక్ కలర్ తో ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, డిజైన్ కూడా చాలా బాగా ఇస్తారండి. ఓకే, డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. బాడీ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. అలాగే ఎడ్జ్ లో మనకి గోట్ వర్క్ గోల్డ్ కలర్ ఇచ్చారు. హ్యాండ్స్ కి మాత్రం ఫుల్ నెట్టెడ్ మెటీరియల్ సేమ్ కలర్ తీసుకుని చిన్న చిన్న ఫ్లవర్ ని ప్యాచ్ వర్క్ స్టైల్ లో ఇచ్చారు. నెక్ వర్క్ కూడా చేసుకోవచ్చు అండి, బాగుంటది. ఇప్పుడు స్టైల్ గా నెక్ చేయించుకుంటున్నారు కాబట్టి ఆఫ్ వర్క్. ఓకే, అంటే బోట్ నెక్ స్టైల్లో ఫుల్ వస్తుంది కదండి, అప్పుడు మనం ఈ నెట్టెడ్ మెటీరియల్ యూస్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కి చూసినట్లయితే శారీలో ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కానీ కలర్ఫుల్ గా ఉంది, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్, కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి 2050 రూపీస్ పడుతుందండి. 2050 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి పట్టు సారీస్ లో డిఫరెంట్ సారీస్ అలాగే డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై.